శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ మండల ఎంఆర్ఓ కార్యాలయంపై భారత్ టుడే ఎక్స్క్లూజివ్ వీడియోస్. 1997లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన ఈ కార్యాలయాన్ని ఇప్పటి వరకు మరమ్మతులు కానీ కనీసం మరమ్మతుల పేరుతో ఎలాంటి కట్టడాలు కానీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కార్యాలయానికి వరంగల్ మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నిత్యం వారి యొక్క పనుల నిమిత్తం మామూలు పట్టా పాస్బుక్లు సైతం క్యాస్ట్ ఇన్కమ్ అలాంటి పత్రాలను సైతం చేయించుకునేందుకు ఈ కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయం లోనికి వెళ్ళి చూస్తే ఎక్కడైనా గోడలు పగిలి గోడల్లోంచి ఏర్లు తేరి కనిపిస్తున్న సైతం ఇందులో విధులు నిర్వహించే అధికారులు సైతం బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారినా కూడా ఈ యొక్క కార్యాలయం యొక్క అభివృద్ధి నోచుకోవడం లేదు. నిత్యం ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. ఎలాంటి అయినా జరగరాని సంఘటన జరిగితే ఎవరు దానికి సమాధానం చెప్పగలరు. అయితే మనం ఈ కార్యాలయంలోనికి వెళ్ళి చూస్తే ప్రతి కార్యాలయంలో కూడా ఏర్లు బయటికి వెళ్ళి గోడలు పైన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలయ ఆవరణం సైతం బురదమయంతో, వర్షాకాలం మొదటి దశలోనే బురదమయంతో మొత్తం కార్యాలయ ఆవరణం మొత్తం నిండిపోయింది. కొన్ని రోజులలో మరింత వర్షాలు పడ్డప్పుడు కార్యాలయానికి ఎవరు రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన జిల్లా కలెక్టర్, మా రాష్ట్ర అధికారులు దృష్టి సారించి నూతన భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఇక్కడ స్థానిక ప్రజలు, కార్యాలయానికి వచ్చే ప్రజలు కోరుతున్నారు.